గోసాల్ గారు చెప్పండి, ఏమిటి ప్రసంగాల సారాంశం? మా బోటాలకైతే అర్థం కావట్లేదు. మీరు న్యాయవాది, కాస్త ఇటువంటి విషయాల్లో బాగా యాక్టివ్గా ఉంటారు కదా, మీకేమైనా అర్థం అవుతుందా? అర్థం కాకపోతేనేది చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం, అంతేనా? ఆయన ఏది ప్రసంగించాలనుకుంటున్నారు, ఏది చెప్పాలనుకుంటున్నారు, నిర్దిష్టంగా ఆయనకి ఎక్కడా కూడా అవగాహన ఉండదు. ఆయన మాట్లాడే దాంట్లో నాకు ఒకటైతే స్పష్టంగా వినిపిస్తుంది, ఆయనకి ఎంత విశ్వసనీయత పూర్తిగా లోపించింది. ఆయన మీదే నమ్మకం పోయింది. ఆయన జనాల దగ్గరకు వచ్చి ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్తున్నారు, ఒక విజన్ అంటే మనం ఏదైనా చెప్పాలి ముందు దాని మీద మనకు అవగాహన ఉండాలి. ఆయనకి అసలు ఆయన చెప్పే దాని మీద అవగాహన ఉండదు. వాలంటీర్ సంబంధించి చెప్తాను. ఈ వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించడమే కాకుండా వాళ్ళ మీద అపవాదులు నోపి వాళ్ళు చాలా అసాంఘిక చర్యలు పాల్పడుతున్నారు. దానివల్ల కుటుంబాలు పోతున్నాయి, కాపురాలు పోతున్నాయంటూ 50 కుటుంబాలకు ఒక వాలంటీర్. పల్లెటూరులో మొత్తం ఊళ్ళో ఏ ఒక్కడైనా సరే అసాంఘికంగా ప్రవర్తిస్తే వాడిని ఉతికేస్తారు, పట్టుకున్నాయి మొత్తం అందరూ ఉతికేస్తారు. అంత ఈజీ కాదు. రెండోది, వారిని మొత్తం రద్దు చేయాలి. అసలు వాళ్ళు ఈ ఎన్నికల సమయంలో వృద్ధులకి పింఛను కూడా ఇవ్వడానికి వీల్లేదు, మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి వీల్లేదు, మందు కూడా అందించడానికి వీల్లేదని ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయించి నిమ్మగడ్డ వారితో అక్కడి నుంచి ఆనందం పడుతూ, ఇది అగ్ని రేపి ఆనందం పడుతూ, మీకు 10,000 పెన్షన్ పెంచుతాను, మిమ్మల్ని పెర్మనెంట్ చేస్తాను, మీ అధికారంలో వస్తే మిమ్మల్ని మీ జోలికి రాను. మళ్ళీ ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ప్రజలందరికీ విశ్వసనీయత బాగా కలిగింది, నమ్మకం కలిగింది. వాళ్ళు వీళ్ళని ఏ విధంగా చూస్తున్నారంటే, ఇంట్లో మనకు ఒక అవచ్చుల కింద మనకి ఏ రకంగానూ కూడా సాయం లేని వాళ్ళు, మనిషి సాయం లేకపోతే వాలంటీర్స్ వృద్ధులకి, వికలాంగులకి, స్త్రీలకి కూడా ఒక సహాయకుడుగా ఉంటున్నారు, సహాయకుడు. అటువంటి వ్యవస్థను రద్దు చేస్తే మనకి డిపాజిట్ కూడా రావు అని భయపడి ముఖ్యంగా నేను పరిశీలించిందండి. వాలంటీర్ వ్యవస్థ మీద తను అన్న మాటలన్నింటినీ మొత్తం చేర్పేసుకుందామని ట్రై చేస్తూ, మీ వాలంటీర్లు మేము పెర్మనెంట్ చేస్తాను, మీకు 10,000 ఇస్తాను, మిమ్మల్ని వాడుకుంటాం, మిమ్మల్ని తీసేయము, మాకు వాలంటీర్ వ్యవస్థ కావాలి. ప్రజల కోరికని ఆయన మళ్ళీ బడి చెప్తున్నాడు. ఆయన ప్రజలు కోరుకుంటున్నారు వాలంటీర్ వ్యవస్థ. నేను విమర్శించేందుకు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మన కింద ఈ చిన్న చుక్కాని కూడా లేకుండా చేసేస్తాడైనా అని అనుకుంటున్నారనే విషయం తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేస్తున్నాడండి. రెండోది కన్ఫ్యూజన్. ఎంత కన్ఫ్యూజన్ అంటే అసలు ఈవేళ ఏం జరుగుతోంది? మీరు పాఠశాల విషయం ఏదైనా కంప్లైంట్ చేయగలిగాడా? ఎక్కడైనా పాఠశాల విషయంలో ఖచ్చితంగా స్పెసిఫిక్ గా అసలు చంద్రబాబు నాయుడు కానీ ఆయన వర్గానికి కానీ స్పెసిఫిక్ ఆరోపణలు చేసే అలవాటు లేదు. ఇన్ జనరల్ చేస్తూ ఉంటారు. చట్టాలు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ ఉంటారు. ఏ చట్టం ఎక్కడ లోపభూయిష్టంగా ఉంది, ఎక్కడ నీకు ఇబ్బంది పడింది, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, అవి ఏం చెప్పరు. సంక్షేమ కార్యక్రమాలు ఏమి లోపం వచ్చింది, ఎక్కడ దెబ్బతింది, ప్రజలు ఎక్కడ అవస్థ పడుతున్నారు చెప్పగలిగాడా? ఎక్కడ చెప్పలేకపోతున్నారు. మరి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదా సంస్కరణ, ఈ వాలంటీర్ వ్యవస్థ సంస్కరణ, ఈ వాలంటీర్ వ్యవస్థ ఆయన తీసుకొచ్చిన సంస్కరణ కొనసాగిస్తున్నాడు అన్నప్పుడు ఇంక నువ్వెందుకే? ఆయనే కొనసాగిస్తున్నాడు. నువ్వు విమర్శిస్తావు, దాన్నే కొనసాగిస్తానంటావు. ప్రజలందరికీ ఇతని మీద నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదంటే ఈవేళ చెప్పింది రేపు చెప్పడం. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే ఇతను రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడమే. నేను మొన్న అందరూ రిజైన్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ఏమన్నాడండి ఈయన పవన్ కళ్యాణ్ గారు, మీరు ఉంటే ఉండండి, వెళ్ళిపోతే వెళ్ళిపోండి. నేను చంద్రబాబు నాయుడు పక్కన తప్పకుండా ఉంటాను, ఆయన చెప్పిందే చేస్తాను, సీట్లు అందరికీ ఇవ్వం, మేము మాకు ఓట్లే లేదు మీరని చెప్పేశాడు. నన్ను నెగ్గించడం వల్ల మిమ్మల్ని నేను ఎలా నమ్మి నేను ఎక్కువ సీట్లు పోటీ చేస్తాను. కాబట్టి మీరు ఎవరైతే నా నిర్ణయానికి వ్యతిరేకిస్తారో, నా నిర్ణయం ఇష్టం లేదో, మీకు ఇది పొత్తులో దూరం, మీరు ఉంటే ఉండండి. అయితే ఒక్క మాట చెప్పండి. ఓ పక్కేమో దురంధరుడు, రాజకీయ దురంధరుడు చంద్రబాబు, అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని అంటాడు. మళ్ళీ వెంటనే ఒక నదికి సరిపోదు, రక్తనాళాలు ఒకటి సరిపోదు, అందుకే ముగ్గురు, రాష్ట్రానికి 5 కోట్ల మందికి ఒక్కడు సరిపోరు, అందుకే ముగ్గురు కలిసామంటాడు. ఏమిటి చంద్రబాబుని పనికొచ్చేవాడు అంటున్నాడా, పనికిరాడని చెబుతున్నాడా? అసలు నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైందా? అదేంటి, ఆయన నాయకత్వంలో పనిచేస్తాను, ఆయన దగ్గర నేను ఉంగిపోయాను, ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయన గీస్తే దాటను,
ఆయన మాట శిరోధార్యం అన్నవాడు, ఆయన ప్రత్యేక నాయకుడు. ఆ నాయకుడు సారథ్యంలో అనుచరుడుగా పనిచేస్తాడని చెప్పిన ఆయన అబ్బాయి సరిపోడని చెప్పినట్టుగానే ఉంది. ఆయన సరిపోడు, ఆయన నాయకత్వం సరిపోడు, ఆయన సమర్థత సరిపోదు. ముగ్గురు కావాలంటున్నాడు. ముగ్గురు పోని కావాలంటున్నప్పుడు 25 తీసుకున్నప్పుడు మూడో నాయకుడు ఎలా అవుతాడు? ఈయన నాయకుడే కాడు. ఆయనతో సమానంగా సీట్ తీసుకుంటే అనుకుని ఉండేవాళ్ళం. చట్టపట్టాలు వేసుకున్నారు ఇద్దరు. ఉజ్జి సరిపోయిందేమో అని. ఈయన ఉజ్జియే కాదు. కాబట్టి ఆయన మీద నమ్మకం ప్రజలకి లేదు, నాకు లేదు. కాబట్టి ఆయన ఒక్కడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించలేడని చెప్పేసాడు. రైట్. ఇంకొక దానికి సమాధానం చెప్పండి, మళ్ళీ తర్వాత వెంకటరెడ్డి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడచ్చు. ఇప్పుడు ఇంతకీ ఈ పవన్ కళ్యాణ్ గారి ఈ మీద ఈయన బాలకృష్ణ గారు ఒక చాలా సంచలనాత్మకమైన విషయం చెప్పారు. దాంతో మీరు ఏకీపిస్తారా? నిజంగానే ఆయన గృహప్రవేశం ఎందుకు చేయలేకపోయాడు సతీమణితో సహా కలిసి? మీరు అన్నట్టుగా పెద్దలు మీరు, మీకన్నా నేను పెద్ద వయసు ఉన్నవాడిని కాబట్టి ఒకరి యొక్క సంసార వ్యవహారంలో కలగజేసుకోకూడదు అనుకున్నా పబ్లిక్ లైఫ్ లోకి వచ్చినప్పుడు అన్ని ప్రధాన అంశాలే అవుతాయి. అన్ని నా వ్యక్తిగత జీవితం అని అనకూడదు. నీ వ్యక్తిగత జీవితం ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. నీ యొక్క నడవడి నువ్వు చాలా నీతులు వల్లించేస్తున్నావు కదా. నీతులు మరో ప్రపంచం అంటావు. నీకు అసలు ప్రపంచమే లేదు. ఆయనకి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇది మొదటిదైతే అయ్యో పాపం అని సీరియస్ గా తీసుకోవచ్చు. మొదటిది కాదు, ఇది మూడోదో నాలుగోదో. అంటే నేను వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగత జీవితాన్ని గురించి కాదు. ప్రజలు నిన్ను ఈ ప్రశ్న వేస్తారు, జవాబు చెప్పాలి. ప్రజాక్షేత్రంలో, ప్రజా జీవనంలో నా జీవనం అంతా ప్రజల కోసం అంకితం చేస్తున్నాను అన్నప్పుడు నీ మొత్తం జీవితాన్ని వాళ్ళు చదువుతారు. నీ మొత్తం జీవితం వాళ్ళు ఆదర్శంగా ఉండాలి ప్రజలకి. నీ మొత్తం నడవడిక, నీ విధానం, అయ్యో ఇతనికి అతని నుంచి ఏం ఆశిస్తారు? ఆదర్శవంతమైన జీవితం ఆదిస్తారు. నీదే ఆదర్శవంతమైన జీవితం కానప్పుడు ప్రజలకి ఏం ఆదర్శవంతమైన జీవితాన్ని ఇస్తావు? ప్రజా సంక్షేమాన్ని ఏం కోరుకుంటావు? ప్రజా నాయకుడు ఆదర్శ పురుషుడై ఉండాలి. ఆదర్శ పురుషుడు కావాలి కాబట్టి వాళ్ళు కోరుకుంటున్నారు. అయ్యో నీలో ఇది ఉంటే బాగుండని. ఉందని చెప్పు, తీసుకొచ్చామని చూపించేయి, మళ్ళీ సత్యవర్తం చేసుకో పిఠాపురంలో. ఎవరు కాదనరు కదా. ఈ అపోహలకి, అనుమానాలకి, కూడా అంటారు కదా. రైట్.